I have with me beauty line entrepreneur and musician, singer, బహుముఖ రూపాలలో చాలా విజయం సాధించి ఆల్మోస్ట్ ఒక ఇన్స్పైరింగ్ ఐకాన్ గా ఉండే స్మిత గారు ఉన్నారు. గోరింటాకు వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు, తలకి ఒంటికి, అంత నిజమా? యాక్చువల్లీ చాలా పాడైపోతుంది హెయిర్. అప్పట్లో ఇంకేమీ లేక అది చేశారు. నా కూతురు అయితే ఈ హెయిర్ వాష్ పౌడర్ లేకపోతే మధ్యరాత్రి అయినా స్టోర్ ఓపెన్ చేయించి తెప్పిస్తే తప్ప షాంపూకి తలస్నానం చేయదు. ఒక షాంపూ పదార్థం అమ్మే ప్రయత్నం చేస్తారు. అలాగే హర్బల్ అని చెప్పి చాలా షాంపూస్ చూస్తాం. ఆల్మండ్ ఆయిల్ అని అమ్ముతారు కొన్ని బ్రాండ్స్, చాలా తక్కువ ఉంటుంది, 60, 120, 100, ఏదో. అది ఆల్మండ్ ఆయిల్ ప్యూర్ అసలు అంతకు రాదు. సో మీ ఐడియాలజీ ఏమిటి? ఓల్డ్ స్కూల్లో వాట్ డూ యూ థింక్ ఇస్ ఎ న్యాచురల్ సన్ స్క్రీన్, దాన్ని ఎలా మనం బ్యారియర్ పెట్టుకోవాలి స్కిన్ కి? యాక్చువల్లీ లాట్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నీలో కూడా సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఐ హేట్ టు సే ఇట్, నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, నేను వాడిని సన్ స్క్రీన్ వాటర్ కానీ ఈ మధ్య తెల్లబడ్డారు మీరు. ముడి పదార్థాలు ఇవి వేయాలి ఇవి వేయాలనే నాలెడ్జ్ మీరు ఎలా గ్యాదర్ చేశారు? నేను దాంట్లోకి దిగి నేను అది నేర్చుకోవటము, దాంట్లో నా అంతటి నేను నా చేతులారా చేయటం మొదలెట్టిన వరకు అదొక ఒక రోజంతా వెళ్ళి ల్యాబ్లో కూర్చుంటే ఒక 20 ప్రోడక్ట్స్ తయారు చేసి బయటికి రాగలను. ఇక్కడ క్లీన్ అంటే మీరు అనేది ప్రకృతి సహజ సిద్ధమైనవి, డైరెక్ట్గా మనకి నేచర్ నుంచి వచ్చేది. అండ్ బృందావనం అని పేరు పెట్టడానికి కూడా కారణం ప్లేస్ ఆఫ్ ఎటర్నల్ బ్యూటీ. బృందావనమది అందరిది, ఓల్డ్ స్కూల్ అందరిది. నేను రిక్వెస్ట్ ఒక పాట. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. అలాగమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ కుంకుమ పువ్వు మీరు వాడతారా? కుంకుమ పువ్వు ప్రోడక్ట్స్ లో ఉంది, చాలా ప్రోడక్ట్స్ లో కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు వల్ల జరిగే మేలు ఏమిటి స్మిత? సో ఇట్ ఈస్ మెయిన్లీ కుంకుమ పువ్వు రంగు కోసం వాడేవారు ఎక్కువగా మనకి తెలిసింది. బట్ ఇట్స్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇట్ ఈస్ నోన్, నిజంగానే ఇట్ ఈస్ నోన్ ఫర్ గ్లో, బ్రైటన్స్ ద స్కిన్. ఐ వుడ్ సే కుంకుమ పువ్వు ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్ ఇస్ రంగు కోసం, గ్లో రావడానికి పడతారు అని. చేతనైనంత వరకు క్లీన్ గా ఉన్న పదార్థాలు అంటే రా మెటీరియల్స్, ఇంగ్రీడియంట్స్ అండ్ దానితో చేసిన ప్రోడక్ట్స్ ఆర్ ఫుడ్ లోపలికి వెళ్ళేది కానీ ఒంటి మీద పెట్టేది కానీ. ఇక్కడ క్లీన్ అంటే మీరు అనేది ప్రకృతి సహజ సిద్ధమైనవి, డైరెక్ట్ గా మనకి నేచర్ నుంచి వచ్చేవి, అది వాడితేనే బెటర్. ఇప్పుడు మీరు ఓల్డ్ స్కూల్ పెట్టడానికి ఏదో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుంటారు కదా. ఇప్పుడు నేను చదవడం ఏంటంటే మనకి చాలా కెమికల్స్, టాక్సిన్స్, మనం వాడే షాంపూస్, హెయిర్ ఆయిల్స్, షాంపూ హైయెస్ట్ బికాస్ డైరెక్ట్ తల స్కాల్ప్ కదా. ఏముంటాయి స్మిత అందులో? ద మెనీ అంటే ఇప్పుడు పారాబెన్స్ అని విన్నాము, చాలా సల్ఫేట్స్ అని విన్నాము, సిలికాన్స్, దే ఆర్ ఆల్సో సింథటిక్ సిలికాన్స్, దెన్ దేర్ ఆర్ కార్సినోజెనిక్ ఇంగ్రీడియంట్స్ మెనీ. అంటే క్యాన్సర్ కారకాలు, కార్సినోజెనిక్ అనే వర్డ్. ఇంగ్రీడియంట్స్ చాలా వరకు చాలా మంది ఇప్పుడు కాన్షియస్ అయ్యారు డెఫినెట్ గా, అండ్ చాలా మంది వెనక్కి వెళ్తున్నారు. మన టైంలో ముందేం చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా సార్లు నేను మా అమ్మని క్వశ్చన్ అడుగుతా ఉండేదాన్ని, అమ్మ ఎర్లీగా చనిపోయేవారు, లైక్ యువర్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, ఇఫ్ దే లివ్డ్ అంత న్యాచురల్ గా లివ్ చేసి ఉంటే ఎందుకు అంత ఎర్లీగా పోయారు, యూనో అట్లా. చాలా మంది పాము కాటుకి, ఇప్పుడు మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డైడ్ ఆఫ్ అ స్నేక్ బైట్, పాము కాటుతో పోయారు అండ్ హీ వాజ్ వెరీ యంగ్. అలా నాయనమ్మోళ్ళు ఎవరు దే వెంట్ ఆఫ్ వెరీ ఎర్లీ. ఎందుకు? దే వర్ లివింగ్ వెరీ క్లీన్. అవును, వాళ్ళకి అసలు ఇంత సామాన్లు కలిపి తెలియదు కూడా, ఉండేవి కూడా కాదు. అప్పుడు మెడికల్ కేర్ వాజంట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్. కరెక్ట్, అవును, రైట్. ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ కి 100 కొట్టేసేలాగా చాలా, అంటే అన్లెస్ ఇంకా లైఫ్ థ్రెటనింగ్ అండ్ అన్క్యూరబుల్ సిచ్యువేషన్ అన్ఫార్చునేట్ ఉంటే తప్ప యూ క్యాన్ సేవ్ యువర్ లైఫ్. బట్ అప్పట్లో చిన్నపిల్లలు కూడా పుట్టిపోయేవారు జస్ట్ మోషన్స్ అయ్యి. యూ రియలీ డోంట్ నో హౌ టు, దేర్ వాజ్ నో ఎనఫ్ ఫెసిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇంతకు ముందు అబ్రాడ్ వెళ్ళేవారు ట్రీట్మెంట్లకి. అవును, ఇక్కడికి వస్తున్నారు అవును చాలా మంది, బికాస్ ఇట్స్ ఈజియర్ టు కరెక్ట్ యాక్సెస్ మెడికల్ కేర్ అని. 60 ఏళ్లే చాలా గుడ్ లైఫ్ లాగా ఉండేది ఒక మెనీ జనరేషన్స్ అగో. ఇప్పుడు 80-90 కూడా హెల్దీగా ఉంటే they're still okay laga. So I think there's a difference in the medical there. However, all these things, inta knowledge undatam oka pakka anukuntamu, ignorance is bliss and right. ఎందుకంటే మనకు మైండ్ లో తిరుగుతుందంటే అది ఏదో ఒక రకంగా బాడీలోకి మేనిఫెస్ట్ అవుతుంది. అవును అవును. సో నేను రెండు మాట్లాడుతున్నాను, వేర్ ఐఎమ్ సేయింగ్ యునో తెలిసినంత వరకు ప్యూర్ గా క్లీన్ గా ఉండటం ప్రయత్నించటం. అవును,
తెలియదు అనుకోండి, ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అనుకొని బతికేయటం. బట్ నాకేంటంటే వేర్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్, లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు కదా, నాకు బబుల్స్ పెట్టినప్పుడు, మీకు బబుల్స్ తెలుసు, చైన్ ఆఫ్ సలాన్స్ అండ్ హెయిర్ అండ్ బ్యూటీ సలాన్స్ అండ్ స్పాస్, బబుల్స్ పెట్టినప్పుడు నేను ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ ఇవన్నిటి మీద నాకేంటంటే క్యూరియాసిటీ. ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది అంటే అది ఏంటి, ఇది బాగుందా, ఇది వాసన ఎలా ఉంది, టెక్స్చర్ ఎలా, ఊరికే అలా అని నేను 100 వాడతానా అంటే ఏది వాడను, కానీ ఆ క్యూరియాసిటీ, ఐ థింక్ ఐ వాజ్ మేడ్ లైక్ దట్, ఎస్పెషలీ ఇన్ దట్ ఏరియా. తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండేది బాగా. ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది, ఏంటో వాడేవి నాకు నచ్చట్లేదు. బట్ ఇండియాలో అంతకన్నా ఆ టైంలో లేవు. ఫ్రీ ఆ ప్రొడక్ట్స్ అదే బెస్ట్, అలా వాడదాం డిసైడ్ అయిపోయి. అంతే అంతే. కానీ వెనకాల లేబుల్స్ చదివితే, లేబుల్స్ చదివినా లేకపోతే అదేదో చూడటానికే తేడాగా ఉంది అనే ఫీలింగ్ వచ్చేది. కొన్నేమో భలే ఉన్నాయి అనిపిస్తాయి, బట్ దెన్ ఎక్కడో ఇది భలే ఉన్నాయి అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ భలే లేవు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకటి పీకుతా ఉండేది, ఏదో తేడాగా ఉంది, ఏదో చేయాలి. అండ్ ఐ యూస్ టు లుక్ అరౌండ్, ఏ కొత్త బ్రాండ్స్ అయినా వచ్చినా గ్లోబలీ వెతికేదాన్ని, ఎక్కడో కనెక్ట్ అవ్వలా సమ్వేర్. సో మా నాయనమ్మకి ఏంటంటే ఆ రోజుల్లో బాగా రంగు పిచ్చి ఎక్కువ కదా. అవును, ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ఎవ్రీ బ్రౌన్ ఇస్ బ్యూటిఫుల్, ఇప్పుడు అయింది అది. బట్ దే థింక్ డస్కీ ఇస్ ఇది అది. బట్ వెన్ ద టైమ్ వెన్ ఐ వాజ్ బార్న్ స్టిల్ రంగు వాజ్ పిచ్చి. సో నాయనమ్మకి ఏంటంటే రుద్దాలి చక్కగా. అండ్ వాళ్ళైతే పింక్ కలర్ లో ఉండేవారు, మా తాతగారు, నాయనమ్మ, డాడీ, అత్త, వీళ్ళందరూ పింక్. మై మమ్మీ సైడ్ ఆల్సో. వాళ్ళకి ఏంటి, అమ్మమ్మ వాళ్ళకి కాదు కానీ నాయనమ్మ వాళ్ళకి ఉండేది బాగా. సో ఎవ్రీ వీకెండ్ కాటేజ్, మా ఇంటి వెనక బ్యాక్ యార్డ్ ఉండేది, ఇట్లా నలుగు పిండి ఇవన్నీ కలిపి మొత్తం. అండ్ నూనెలో అయితే అప్పట్లో యూస్ టు డూ హైబిస్కస్. చూస్తున్నాను, కొంతసేపు ఆగుతారా? చూడ అంత బాగుంది, సారీ ఎంత బాగుందో. మందార పువ్వు అంతా తీసుకొని శివుడు తలకి పెట్టేవారు అంతా. వాళ్ళకి హెయిర్ స్కాంటీగా ఉండేది, సో వాళ్ళకి అలవాటు అది చేసుకోవటం. నాకేమో బాడీకి నూనె రాసి నలుగు పెట్టి మీగడ. సో మై సాటర్డే సండే అంటే రుద్దుడు నాకు. అండ్ షీ హ్యాడ్ అ వెరీ, తనకి హార్ట్ కండిషన్ ఉండేది చిన్నప్పటి నుంచే, డాడీ వాళ్ళు పుట్టక ముందే. బట్ ఆ కండిషన్తో ఓపిక లేకపోయినా నన్ను, ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు హర్. సో నాకు ఓల్డ్ స్కూల్ అనగానే నాయనమ్మ గుర్తు వస్తుంది. దో షీ వాజ్ అలైవ్ ఓన్లీ ఫర్ 6 years ఆఫ్టర్ ఐ వాజ్ బోర్న్. నాకు 6 ఏళ్లలో నాయనమ్మ గుర్తులు చాలా ఉన్నాయి. బోత్ మై గ్రాండ్ మదర్స్ ఫర్ వెరీ డిఫరెంట్ రీజన్స్, అమ్మమ్మ ఫర్ వెరీ డిఫరెంట్ రీజన్స్, నాయనమ్మ ఫర్ దిస్. ఓల్డ్ స్కూల్ ఇస్ మై ట్రిబ్యూట్ టు హర్ యాక్చువల్లీ. దట్స్ సో బ్యూటిఫుల్. బికాజ్ నాకు అయ్యి ఇప్పుడు ఏ గ్రాండ్ మదర్ కి టైం ఉంది, అందరూ బిజీ, అందరు మోడర్న్ గ్రాండ్ మదర్స్, చాలా పాష్. అంతే కదా, మన గ్రాండ్ మదర్స్ ఆర్ పాష్. బేబీ వాష్లు, బాడీ వాష్లు ఇప్పుడు. అవును. సో ఇప్పుడు ఎవరికి ఆ ఓపిక, టైము. అండ్ అప్పట్లో ఇంటి వెనకాల ఒక బ్యాక్ యార్డ్ ఉండేది, ఒక రుబ్బు రోల్ ఉండేది, ఒక అక్కడే చేసేవారు. గోరింటాకు పౌడర్ అనే స్టోరీ నాకు మచ్ లేటర్ ఇన్ లైఫ్, కానీ చెట్టు ఉండేది, చెట్లు ఆకులు తెంపుకుంటా చింతపండు వేసి అది వేసి రుబ్బి ఇట్లా పెట్టుకునేవాళ్ళం చేతికి. గోరింటాకు వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు, తలకి ఒంటికి. అంత నిజం? కానీ తలకి డ్రై అయిపోతుంది. పార్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్ హెల్ప్స్, కానీ ఉట్టి కాన్సన్ట్రేటెడ్ గా గోరింటాకు పెట్టుకుంటే యాక్చువల్లీ చాలా పాడైపోతుంది హెయిర్. అప్పట్లో ఇంకేమీ లేక అది చేసేవారు. కానీ కండిషనర్, ఐ వుడ్ యాక్చువల్లీ సే దాంట్లో చాలా వేస్తే కండిషనర్, బై ఇట్ సెల్ఫ్ ఇట్ డ్రైస్ ఆఫ్. దేనికి వాడతారు మరి గోరింటాకు? గోరింటాకు ఇస్ అ న్యాచురల్ కలర్ కదా, రంగు కోసం గోరింటాకు పెట్టుకోవడానికి. యా, హెయిర్ కలర్ గానీ. మా నాయనమ్మ వాళ్ళ అయితే ఫోటో చూస్తే ఆరెంజ్ ఉండేది జుట్టు. అవును, అప్పట్లో అదే పెట్టుకునేవారు. అప్పట్లో అదే ఎక్కువ. కానీ దాంతో పాటు మందారం రాసేవారు, నూనె రాసేవారు టు కండిషనింగ్. పాయింట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఇస్ ఓల్డ్ సైన్స్ లో డిస్కవర్ అయిన, మన యాన్సిస్టర్స్ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్, వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని తీసుకొని ఇంత మోడర్నైజేషన్ అయింది సైన్స్. ఇప్పుడు మెడికల్ ఎలా అయితే మాట్లాడామో అలా సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, టెక్నాలజీ, సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ కూడా చాలా పెరిగింది. ఆ ఇంగ్రీడియంట్ ఈ సైన్స్ కలిపి మ్యారీయింగ్ ద 2 worlds, 2 timelines అండ్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ జనరేషన్స్. అంటే 2 తరాలకి మధ్య ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వేసి, ద బ్యూటీ ఆఫ్ దిస్, దీనిలో ఉన్న అందమైన జ్ఞాపకాలు, విషయాలు అన్ని తీసుకొని, దీనిలో ఉన్న సైన్స్ నుంచి ఉన్న చదువు అంతా బట్టి స్టడీ చేసి అది ఇది కలిపి తయారు చేసిందే ఓల్డ్ స్కూల్. అందుకే అంత బ్యూటిఫుల్ గా అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ అంత ఇష్టపడి వాడుతున్నారు ఈ ప్రొడక్ట్స్, అంటే యూజింగ్ ఇట్ విత్ జాయ్. ఐఎమ్ రియలీ గ్లాడ్. నంబర్స్ గ్రో అవ్వటము అవన్నీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్ టు గ్రో. అది వరల్డ్ వైడ్ ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ కల్చర్, ఇండియన్ ఇంగ్రీడియంట్స్, మనకి చాలా రిచ్ కల్చర్.
అవును. రైట్. ప్రపంచం మొత్తంలోకి ఐ వుడ్ సే వీ కెన్ ప్రౌడ్లీ సే నేను యాక్చువల్లీ ఒక ఇండియన్ అని చాలా ప్రౌడ్ ఫీల్ అవుతా. బికాజ్ అది ఇంకెక్కడ ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు అని, ఆ హెరిటేజ్. తెలుగు అని ఇంకొక చాలా ప్రైడ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకెక్కడ పుట్టినా దర్ సో మెనీ థింగ్స్ హియర్, ఎస్పెషలీ సౌత్. అవునవును. ఐ వుడ్ సే తెలుగు అని ఒక్కటే అంటాం కన్నా సౌత్ అనేది ఒక చాలా వెరీ కల్చరలీ రూటెడ్. సో ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ హెల్ప్డ్ ఓల్డ్ స్కూల్ యాజ్ అ బ్రాండ్ ఆల్సో టు యాడ్ మోర్ టు ఇట్, లైక్ ఒక కల్చర్, హెరిటేజ్, జ్ఞాపకాలు. ఐ మీన్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. అయితే స్పెసిఫికలీ మీరు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి, నల్లగా ఉండే షాంపూ చూసాను నేను బాటిల్స్ లో బయట. అంటే నల్లటి జుట్టు వస్తుందని చెప్పి చూపించడానికి అడ్వర్టైజింగ్ లో వాళ్ళు నల్ల రంగు కలిపిన ఒక షాంపూ పదార్థం అమ్మే ప్రయత్నం చేస్తారు. అలాగే హర్బల్ అని చెప్పి చాలా షాంపూస్ చూస్తాం. అందులో మీరు ఈ లైన్ లో ఇప్పుడు కొంచెం ఎక్స్పర్టీస్ ఉంది మీకు కాబట్టి, ఏ పార్టీ నిజంగా వాస్తవం గానీ నిజాయితీ ఉందంటారు వాటిలో? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి ఓల్డ్ స్కూల్లో ఫ్యాక్టరీలో కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ప్రాసెస్ వచ్చి చూసారంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మన బ్యాక్ యార్డ్ లో చేసిన ప్రాసెస్ లాగానే ఉంటాయి చాలా.